బీఆర్ఎస్ కేసీఆర్ఏ సుప్రీం 300-400 కోట్లతో మేడిగడ్డ రిపేర్ చేయొచ్చు, కానీ 1,00,000 కోట్లని కాంగ్రెస్ దుష్ప్రచారం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా రాజకీయాలు. లండన్లో మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. బీఆర్ఎస్కు కేసీఆర్ఏ సుప్రీం అంట. కేసీఆర్ఏ సుప్రీం అన్నప్పుడు కేసీఆర్ మాట్లాడనిస్తలేరు కదా, సుప్రీం కాదు కేసీఆర్ని జీరో చేసిరు మీరు, ఆయనని మాట్లాడనిస్తలేరు. అక్కడ ఏంది క్లియర్గా అర్థమైపోతుంది. మరి 300-400 కోట్లతో రిపేర్ చేయొచ్చు అన్నప్పుడు అది కుంగినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడే ఎమ్మటే దాని మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఏం జరిగింది, సరే అది కుంగిపోయిందని అది తీసుకోచేతగాలే. అప్పుడు ఏమన్నారు, ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మీ మీ బామ్మడిదేమో ఎక్స్పెన్షన్ జాయింట్ అది ఏడవైంది అన్నాడు. ఇంకో మంత్రి అయితే ఏముందా సంచి సిమెంట్ తీసి మెత్తితే అయిపోతుందని మాట్లాడిండు. అవగాహన లేక పరిపాలిస్తే గర్రనే ఉంటుంది. వచ్చిన తెలంగాణ కోతుల పాలు అయిందంటే, కోతుల పాలు అయితే కొబ్బరి చిప్ప దొరికితే ఇష్టం వచ్చినట్టు కొరుక్కొని తిన్నట్టు తెలంగాణని అట్లా దోసుక తిన్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పారు, దాని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయిరా నాయన, ఆడ నిలబడదు, మీ ప్లానే తప్పది, వేరే దగ్గర ఉన్న తీసుకొచ్చి అక్కడ మార్చేరు, దాని అసలు అక్కడ కట్టాల్సిన ప్లేస్ కాదు, మీరు అక్కడ కట్టిరు, అది కుంగిపోయింది, అది రిపేర్ చేసినా సాధ్యం కాదు అని చెప్పినాక కూడా మళ్ళీ ఎంతసేపటికి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తాం ఇక, ఇది తప్పితే వీళ్ళు చూయించుకోవడానికి 10 సంవత్సరాల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన వాళ్ళు చెప్పుకోవడానికి ఇది ఒక్కటి కనపడుతుంది కాళేశ్వరం అని. అది కూడా కూలిపోయిన కాళేశ్వరం అయిపోయాయి, అది పనే చేస్తలేదు. ఇప్పుడు ఆ మేడిగడ్డ లేకున్నా ఎల్లంపల్లితోని సరిపోని సఫిషియెంట్గా నీళ్లు పారిస్తున్నారు. ఇంకా మేడిగడ్డ ఎందుకు, మేడిగడ్డ ఎందుకంటే మేడిగడ్డ దాన్ని రిపేర్ చేయడం వల్ల మీకు లాభం ఏంది అంటే, దాని చుట్టూ మీ భూములు ఉన్నాయి, మీ దొరల భూములు ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి, దానికి నీళ్ళు అందించే దిశగా దాని ప్లాన్ మొత్తం ఇట్లా చుట్టూ తిప్పుకొని వచ్చారు మీరు. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముతోని మీరు బాగుపడడం కోసం ప్లాన్ ఆ రకంగా మార్చుకొని మీకు అనుకూలంగా తయారు చేసుకున్నారు అధికారంలో కూర్చొని. అంటే ప్రజలకు అర్థం కాదా ఇదంతా? ఎందుకు అర్థం కాదు, అన్నీ అర్థమవుతున్నాయి క్లియర్గా. అందుకనే మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టారు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లలో 0 ఇచ్చారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా దాదాపు నెల నాకిస్తారు. మీరు ఉండేది లేదు, సచ్చేది లేదు, ఇంకెక్కడ అయిపోయాయి. ఏంటంటే ఉన్నమా అని ప్రజలకు తెలవాలన్నప్పుడు అప్పుడప్పటికి ఇట్లాంటివి వేసుకోవాల్సిందే.